అస్సలాం వాలేకుం అందరికీ నమస్కారం। ఈరోజు మార్నింగ్ నేను ఈనాడు పేపర్ చదువుతున్నాను। దాంట్లో నాకు ఒక మంచి న్యూస్ అయితే కనబడింది। అది ఏంద్రా అని చూస్తే తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్। నేను చూడండి ఒకసారి, వక్ఫ్ బోర్డ్ చరిత్రలో కని విని ఎరగని, అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏందో కూడా ఇప్పటికి కూడా తెలియని వారు ఉన్నారు। అలాంటిది ఈరోజు ఈ యాడ్ చూసి నేను ఆశ్చర్యపోయాను। ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ద్వారా నిజంగా ఏం మనం చేయగలమో, ఏం చేయాలో, ఆ ఆస్తులు ఏ విధంగా మన ముస్లిం సమాజానికి ఉపయోగపడతాయో అని ఆలోచించడానికి ఆ దేవుడు పంపించిన మనిషి అనుకుంటున్నాను నేనైతే। అందులో మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయనకి ఆ దేవుడు కల్పించినటువంటి ఒక అవకాశం, ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తులను ఏ విధంగా ఉపయోగించాలో మొట్టమొదటిసారిగా తన ఆలోచనలతో భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయేలా, మన భవిష్యత్తు మన పిల్లలకి ఏమైనా ఇస్తున్నామంటే అది కేవలం చదువు। ఆ చదువు ఇవ్వాలంటే ఈరోజు లక్షలు పెడుతున్నారు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు మనం ఆస్తి అనేది ఇవ్వలేకపోతున్నాం। వాటిని గుర్తించి మన ముస్లిం సమాజానికి మన ఆజీజ్ భాయ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఆయన్ని మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈరోజు చాలా సంతోషమైన విషయం, నా మనసుకైతే చాలా ఆనందం కలిగింది। ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ అనేది మనం చిన్నప్పటి నుంచి కానీ మా పెద్దవాళ్ళకు కూడా కానీ అసలు వక్ఫ్ బోర్డ్ అంటే కూడా తెలియదు, ఏదో వింటున్నాం అంతే। వక్ఫ్ బోర్డ్ అంటే మస్జిద్కి వెళ్తాం, ఆ వక్ఫ్ బోర్డ్ మస్జిద్ అంతే। చరిత్ర చూసుకుంటే ఆ వక్ఫ్ ఆస్తి అనేది ముస్లిం సమాజానికి అభివృద్ధికే ఆ ఆస్తులు। కానీ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఆస్తులని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలని భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కానీ వీటి గురించి ఆలోచించే నాయకుడే లేడు। అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన అజీజ్ భాయ్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మన భారతదేశంలో ఉన్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అందరూ తొంగి చూసే విధంగా ఉన్నాయి। ఈరోజు ఆయన టాలెంట్ టెస్ట్ పెట్టి వాటి ద్వారా పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఉచితంగా విద్య అందించాలి అనే సంకల్పంతో ఈరోజు ఒక అప్లికేషన్ స్టార్ట్ చేశారు। ఆ అప్లికేషన్ని మన ముస్లిం సమాజంలో ఎవరైతే 10th క్లాస్లో ఈ సంవత్సరం 2026లో 10th క్లాస్ పాస్ అయి 450 మార్కులు సాధించి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ టాలెంట్ టెస్ట్కి అర్హులు। వాళ్ళు ఏ విధంగా అయితే ఈ పేపర్లో మీకు ఒక బార్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది, ఇప్పటికీ మీకు ఆన్లైన్లో కూడా దీనికి సంబంధించింది వెబ్సైట్లు ఓపెన్లో ఉన్నాయి। మీరు కానీ ఈ బార్ కోడ్ స్కాన్ చేస్తే అందులో మీకు మొదటగా మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది। ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ద్వారా మీరు అప్లికేషన్లో వెళ్ళి అక్కడ అడిగే డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి మీకు అక్కడ కావాల్సిన డాక్యుమెంట్లు అయితే 4 ఉంటాయి అప్లోడ్ చేయడానికి। అవి ఫోటో, మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు మరియు 10th క్లాస్ ఏవైతే మీరు పాస్ అయి ఉన్నారో డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయండి। ఇది ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది। కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి। ఈరోజు మన రాష్ట్రంలో మన ఐటీ మినిస్టర్ కానివ్వండి, మన నెల్లూరు నగర ఆణిముత్యం నారాయణ సార్ కానివ్వండి, విద్యకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతోనే ఈరోజు అజీజ్ భాయ్ గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారంటే ఆయన వెనకాల ఉన్నటువంటి ఈ లీడర్స్ వల్లే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం చదువుకు ఇస్తున్నటువంటి వాల్యూ వల్లే ఈరోజు ఇదే కాదు, మన నెల్లూరు నగరంలో ఏదైతే పరమేశ్వరి నగర్ దగ్గర వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన ల్యాండ్ ఉందో అందులో మన నారాయణ సార్ గారు ప్రత్యేకించి ముస్లిం సమాజానికి ఒక స్కూల్ కడుతున్నారు। అది ఇంటర్మీడియట్ దాకా, అది కూడా ఆయన సిఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు ముస్లిం సమాజానికి ఒక గిఫ్ట్గా ఇస్తున్నారు। కాబట్టి ఆయనకు కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు మన నారాయణ సార్ కానివ్వండి, మన అజీజ్ భాయ్ కానివ్వండి, మన నెల్లూరు నగరానికి ఏం చేయాలన్నా ఆయన ఇస్తున్నటువంటి సహకారానికి ఆయన కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।